దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మార్చి 3 చంద్రగ్రహణం వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? మార్చి 3 చంద్రగ్రహణం వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం సంఘటనలు జరగబోతున్నాయి? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తికా నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందికి వస్తారు. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం సాధారణమైన విషయం అయితే కాదు. దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. మార్చి 3న సంభవించే శక్తివంతమైన చంద్రగ్రహణం సాయంత్రం 6:45 వృషభ రాశి వారి జీవితంలో ఒక కీలకమైన మార్పు అయితే తిప్పబోతుంది అనే చెప్పుకోవాలి. ఈ వీడియోని పూర్తిగా వినండి, మధ్యలో స్కిప్ చేయకండి. ఎందుకు అంటే చివరిలో నేను చెప్పబోయే ఒక చిన్న పరిహారం మీ జీవితాన్ని పూర్తిగా అయితే మార్చేయగలుగుతుంది అనే చెప్పుకోవచ్చు. చంద్రగ్రహణం యొక్క ఆధ్యాత్మిక ప్రభావం. చంద్రుడు మనస్సుకు అధిపతి. మన భావోద్వేగాలను, ఆలోచనలను, నిద్ర, కుటుంబ శాంతి ఇవి అన్నీ చంద్రునికి ఆధీనంలో అయితే ఉంటాయి అనే చెప్పుకోవాలి. గ్రహణం అనేది సాధారణమైన ఖగోళ సంఘటన మాత్రమే కాదు అని అయితే గుర్తుంచుకోండి. పురాణాల్లో దీనిని రాహుకేతువుల ప్రభావంగా అయితే చెబుతున్నారనే చెప్పాలి. అందుకే గ్రహణ సమయంలో ఆధ్యాత్మిక శక్తులు అధికంగా అయితే పనిచేస్తాయి. మార్చి 3 సాయంత్రం 6:45 మొదలయ్యి ఆ సమయంలో అయితే వృషభ రాశి వారికి ఒక పరీక్షా కాలం అనే చెప్పుకోవాలి. వృషభ రాశి వారి పరిస్థితి. వృషభ రాశి అంటే భూమితత్వం, స్థిరత్వం, సహనం, ఆర్థిక స్థిరత్వం ఇవి మీ బలం అనే చెప్పుకోవాలి. కానీ గత కొన్ని నెలలుగా అనుకోని ఖర్చులు, కుటుంబంలో చిన్న చిన్న గొడవలు, అనారోగ్య సమస్యలు, నమ్మిన వ్యక్తుల చేత మోసం ఇవి ఎదురవుతున్నాయా? అయితే ఇది యాదృచ్ఛికంగా అయితే కాదని గుర్తుంచుకోండి. మార్చి 3 జరిగే ముఖ్యమైన సంఘటనలు సాయంత్రం 6:45 చాలా కీలకం అనే చెప్పుకోవాలి. ఆ సమయంలో ఒక వార్త వినే అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవచ్చు. ఇది 3 విధాలుగా ఉండవచ్చు. మొదటిది, ఒక పాత వ్యక్తి తిరిగి మీ జీవితంలోకి రావటం. రెండవది, ఒక రహస్య విషయం బయటపడటం. మూడవది, మీరు నమ్మిన వ్యక్తి అసలు స్వరూపం బయటపడటం. ఈ విషయం మీకు మొదట షాక్ను ఇస్తుంది, కానీ తర్వాత అది మీ రక్షకు అయితే మార్గం చూపిస్తుందని అయితే గుర్తుంచుకోండి. ఒక మహిళ లేదా పురుషుని పాత్ర. వృషభ రాశి వారికి ఈ గ్రహణం సమయంలో ఒక వ్యక్తి కారణంగా పెద్ద మార్పు అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మధురంగా మాట్లాడతాడు, మీపై ఎక్కువ శ్రద్ధ చూపుతాడు, కానీ అంతరంగంలో అసూయ కూడా అయితే ఉంటుంది అనే చెప్పుకోవాలి. ఈ వ్యక్తిని గుర్తించడానికి ఒక సూచన కూడా అయితే ఉంది అనే చెప్పుకోవచ్చు. మీ విజయాన్ని గుర్తించి మాట్లాడేటప్పుడు అతని ముఖంలో స్వల్ప అసహనం అయితే కనిపిస్తుంది అనే చెప్పుకోవచ్చు. ఆర్థిక విషయాలు. గ్రహణం తర్వాత 11 రోజుల్లో చాలా జాగ్రత్తగా అయితే ఉండాల్సిన సమయంగానే చెప్పుకోవాలి. ఎవరికి డబ్బు అప్పుగా ఇవ్వకండి, పెద్ద పెద్ద పెట్టుబడులు పెట్టకండి. సంతకం చేసే ముందు 2 సార్లు చదవండి, లేకపోతే తర్వాత పశ్చాత్తాపం ఉండదు అని అయితే గుర్తుంచుకోండి. ఆరోగ్య సూచనలు. తలనొప్పి, నిద్రలేని, ఒత్తిడి ఇవన్నీ పెరగవచ్చు. చంద్రుడు మనస్సుకు అధిపతి కాబట్టి ఈ సమయంలో ధ్యానం చేయడం చాలా మంచిదిగా అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక పరిహారం. అయితే మార్చి 3 గ్రహణం రోజు సాయంత్రం 6:30 ముందే స్నానం చేయండి. ఒక దీపం వెలిగించండి. ఓం నమ శివాయ అని మంత్రాన్ని 108 సార్లు జపించండి. పేదవారికి అన్నదానం చేయండి. ఈ చిన్న పరిహారం చేస్తే పెద్ద ప్రమాదం నుండి అయితే తప్పించుకోగలుగుతారు అనే చెప్పుకోవచ్చు. ఒక రహస్య సూచన. ఈ గ్రహణం తర్వాత 21 రోజుల్లో ఒక శుభవార్త, ఒక ఆర్థిక లాభం లేదా ఒక కొత్త అవకాశం మీ జీవితంలోకి అయితే వస్తుంది అనే చెప్పుకోవాలి. కానీ మీరు సహనం కోల్పోతే ఆ అవకాశం కూడా దూరం అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మార్చి 3 చంద్రగ్రహణం గురించి ఇప్పటి వరకు చెప్పిన విషయాలు చాలా ముఖ్యమైనవే, కానీ ఇంకా లోతుగా తెలుసుకోవాల్సిన కొన్ని గోప్యమైన సంకేతాలు అయితే ఉన్నాయి అనే చెప్పుకోవచ్చు. ఇప్పుడు వాటిని వివరంగా అయితే తెలుసుకుందాము. అయితే అత్యంత శక్తివంతమైనదిగా అయితే అవుతుంది అనే చెప్పుకోవచ్చు.
గ్రహణానికి 3 రోజులు ముందు కనిపించే సంకేతాలు. మార్చి 1, 2, 3 తేదీల్లో మీరు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. పాత జ్ఞాపకాలు ఎక్కువగా గుర్తుకొస్తాయి. ఒక వ్యక్తి గురించి మరలా ఆలోచన. కలల్లో నీరు, చీకటి, చంద్రుడు కనిపించటం. ఇంటిలో చిన్న చిన్న వస్తువులు కనిపించకుండా పోవటం. ఇవి సాధారణంగా అనిపించవచ్చు, కానీ ఇవి మనస్సులో మార్పు అయితే మొదలవుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. కుటుంబంలో మార్పులు. ఈ గ్రహణం కుటుంబ సభ్యులపై, కుటుంబ సంబంధాలపై అయితే ప్రభావం అధికంగా చూపుతుంది. కాబట్టి ముఖ్యంగా అత్తమామలతోనూ చిన్న గొడవలు, అన్నదమ్ముల మధ్య అపార్థాలు, జీవిత భాగస్వామి మాటల్లో కొంతవరకు ఇబ్బంది కలిగించేలా అయితే ఉండవచ్చు అనే చెప్పాలి. ఈ సమయంలో మీరు కోపంగా స్పందిస్తే సంబంధాలు బలహీనంగా అయితే అవుతాయనే చెప్పుకోవాలి. మీరు మౌనాన్ని పాటిస్తే పరిస్థితి మీ వైపు అయితే తిరుగుతుంది అనే చెప్పుకో. ఒక రహస్య శత్రువు. వృషభ రాశి వారికి ఈ కాలంలో ఒక గోప్య శత్రువు అయితే ఉంటాడు అనే చెప్పుకోవాలి. ఆ వ్యక్తి మీ ముందు నవ్వుతాడు, కానీ మీ వెనుక మాటలు మాట్లాడతాడు. గుర్తించడానికి సూచనలు. మీ విజయాలను తగ్గించి మాట్లాడటం, మీ ప్లాన్లను తెలుసుకునేయడానికి ఎక్కువగా ప్రయత్నించటం, ఇతరుల ముందు మీపై సాధారణంగా కామెంట్ చేయటం. ఇలాంటి వ్యక్తికి మీ భవిష్యత్ ప్రణాళికలను అయితే చెప్పకండి. ఉద్యోగం అండ్ వ్యాపారం. గ్రహణం తర్వాత 15 రోజుల్లో ఉద్యోగంలో మార్పు సూచన. పై అధికారుల నుండి హెచ్చరికలు, కొత్త బాధ్యతలు. మీరు భయపడకుండా బాధ్యతలను స్వీకరిస్తే ప్రమోషన్కి దారి తీసుకోండి. అదే భయపడుతూ వెనకడుగు వేస్తే మాత్రం అవకాశాలు కోల్పోయేటువంటి అవకాశం కూడా ఉంటుంది అనే చెప్పుకోవాలి. వ్యాపారస్తులకు కొత్త ప్రాజెక్టులను వెంటనే నమ్మి పెట్టుబడులు అయితే పెట్టకండి. కొత్త ఒప్పందాలు రాతపూర్వకంగా అయితే ఉండడం చాలా మంచిదిగా కూడా చెప్పుకోవచ్చు. ప్రేమ మరియు వివాహం. ఒక పాత ప్రేమ విషయం మరలా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈ పాటికే వివాహితులు అయితే పాత విషయాలు లేపకండి, అనుమానాలు పెంచుకోకండి. ఒంటరిగా ఉన్నవారికి గ్రహణం తర్వాత 30 రోజుల్లో ఒక పరిచయం వస్తుంది. ఆ వ్యక్తి మొదట సాధారణంగా అనిపిస్తుంది, కానీ ఆ వ్యక్తి మీ జీవితాన్ని స్థిరపరచగలుగుతాడని అయితే గుర్తుంచుకోండి. ఆధ్యాత్మిక హెచ్చరిక. గ్రహణం సమయంలో మాంసాహారం తినకండి, వాదనలు చేయకండి, ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకండి. చంద్రుడు మనస్సును కుదిపేస్తాడు. ఆ సమయంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకుంటే గనుక తర్వాత పశ్చాత్తాపానికి దారి తీస్తుందని అయితే గుర్తుంచుకోండి. శుభ ఫలితాలు. అయితే భయపడవలసిన అవసరం అయితే లేదు అనే చెప్పుకోవాలి. ఈ గ్రహణం పూర్తిగా చెడుగా అయితే కాదు అనే చెప్పుకోవచ్చు. వృషభ రాశి వారికి ఇది ఒక ద్రోహిని బయట పెడుతుంది, ఒక నిజమైన మిత్రుణ్ణి దగ్గర చేస్తుంది, ఒక కొత్త ఆర్థిక మార్గాన్ని అయితే తెరుస్తుంది అని అయితే గుర్తుంచుకోండి. ప్రత్యేకమైన పరిహారం చాలా శక్తివంతమైనది. గ్రహణం రోజు ఒక వెండి నాగాభరణాన్ని అయితే తీసుకోండి, దానిపై కుంకుమ పెట్టండి, పూజ గదిలో ఉంచండి. 11 రోజుల తర్వాత ఆ నాగాభరణాన్ని దానం చేయండి. ఇది ఆర్థికంగా నష్టాలను అయితే తగ్గిస్తుంది అని పెద్దలు చెబుతున్నారు అనే చెప్పాలి. అయితే ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు, మార్చి 3 చంద్రగ్రహణం వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, సాయంత్రం 6:45 ఏం జరుగుతుంది, ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః.